చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం లక్షల కోట్ల వ్యాపారం చేస్తూ వేల కోట్ల జిఎస్టీలు కడుతూ లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న మహీంద్రా గ్రూప్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. మహీంద్రా గ్రూప్ అనేది పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్, మల్టీనేషనల్ బ్రాండ్. 1945లో ఒక చిన్న ఉక్కు వ్యాపార సంస్థ ప్రారంభమైన కంపెనీ నేడు ఆటోమొబైల్స్, ఐటీ, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, రక్షణ మరియు ఎనర్జీ వరకు వివిధ రంగాల్లో 100 కంటే ఎక్కువ దేశాల్లో పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే 1991లో 1520 కోట్ల ఆదాయాన్ని సంపాదించిన ఈ కంపెనీ ఈరోజు 1,20,000 కోట్లకు పైగా ఎలా సంపాదించగలుగుతుంది? ఒక చిన్న ఉక్కు వ్యాపార సంస్థ ఇన్ని రంగాల్లోకి ఎలా వైవిధ్యభరితంగా మారింది? ఈ విజయం వెనుక ఉన్న ఆనంద్ మహీంద్రా యొక్క మైండ్ గేమ్ ఏంటి? దాని కథలు, కొనుగోళ్లు, పోటీలు మరియు మరెన్నో ఉన్నాయి. రండి ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. 1892లో జేసీ మహీంద్రా అని పిలువబడే జగదీష్ చంద్ర మహీంద్రా పంజాబ్ లోని లుధియానాలో జన్మించారు. జగదీష్ తండ్రి చిన్నతనంలోనే మరణించారు కాబట్టి కుటుంబం యొక్క బాధ్యత మొత్తం అతనిపైనే పడింది. అతనికి 8 మంది తోబుట్టువులు ఉన్నారు. వాళ్ళందరిలో పెద్దవాడు కావడంతో వాళ్ళ చదువుల యొక్క బాధ్యత కూడా అతనిపై పడింది. ఈ 8 మంది తోబుట్టువులలో ఒకరు కైలాస్ చంద్ర మహీంద్రా. కైలాస్ లాహోర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తదుపరి చదువుల కోసం యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లేలా జగదీష్ చూసుకున్నారు. అక్కడ కైలాస్ ఆర్థిక శాస్త్రం మరియు అంతర్జాతీయ వాణిజ్యంలో తన అధ్యయనాలను పూర్తి చేశాడు. ఇంతలో జగదీష్ కూడా ముంబైలోని VTI నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. 1930లలో ఈ ఇంజనీరింగ్ డిగ్రీ ఆధారంగా జేసీ మహీంద్రా టాటా స్టీల్స్ కు జనరల్ మేనేజర్ అయ్యారు. అక్కడ అతని పని ప్రాథమికంగా ఉక్కు కంపెనీ మరియు అమ్మకాలకు సంబంధించింది. ఈ ఉద్యోగమే తర్వాత అతనికి గొప్ప ప్రయోజనంగా మారింది. 1930 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు బ్రిటిష్ వాళ్ళు వేగవంతమైన రవాణా కోసం రైళ్లు మరియు బ్రిడ్జిలను నిర్మించడం ప్రారంభించారు. అప్పట్లో సైనికులకు ఆయుధాలు కూడా అవసరం. అక్కడ మీరు సరిగ్గా గమనిస్తే వంతెనలు, రైళ్లు లేదా ఆయుధాలు వీటన్నిటిలోనూ ఒక విషయం కామన్ గా ఉంది, అదే ఉక్కు. ఇప్పుడు జేసీ మహీంద్రాకు టాటా స్టీల్ లో జనరల్ మేనేజర్ గా దాదాపు 11 సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి ఈ అనుభవం ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం జగదీష్ ను భారతదేశపు మొదటి ఉక్కు కంట్రోలర్ గా నియమించింది. ఎంత ఉక్కు ఉత్పత్తి అవుతుంది, ఎంత దిగుమతి అవుతుంది, ఎక్కడ ఉత్పత్తి జరుగుతుంది, ఏ రేటుకు పంపిణీ చేయబడుతుంది, ఇవన్నీ అతని బాధ్యత. ఉక్కుకు సంబంధించిన అన్ని కంట్రోల్స్ అతని చేతిలో ఉన్నాయి. మరోవైపు 1942లో అతని తమ్ముడు కేసీ మహీంద్రాను ఇండియన్ పర్చేసింగ్ మిషన్ అధిపతిగా నియమించింది మన ప్రభుత్వం. ఈ మిషన్ యొక్క ప్రధాన పని బ్రిటిష్ వాళ్ళు అమెరికా నుంచి పొందగలిగే పారిశ్రామిక పరికరాలు మరియు అధునాతన టెక్నాలజీని గుర్తించి భారతదేశానికి తీసుకురావడం. ఇద్దరు సోదరులకు మంచి ఉద్యోగాలు మరియు గణనీయమైన శక్తి ఉంది. ప్రతిదీ బాగానే జరుగుతుంది, కానీ వాళ్ళిద్దరూ కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు. తమంతట తాముగా ఏదైనా చేయాలి అనుకున్నారు. అప్పుడే మార్కెట్లో ఉన్న భారీ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశంలో ఉక్కుకు డిమాండ్ బాగా పెరిగింది. రైల్వేలు, రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు భారీ స్థాయిలో విస్తరిస్తున్నాయి. వీటన్నిటికీ ఉక్కు కీలకమైనది. సోదరులలో ఒకరు మన దేశపు మొదటి స్టీల్ కంట్రోలర్, మరొకరు కొనుగోలు మిషన్ కి అధిపతి. ఇద్దరు సోదరులకు ఉక్కు పరిశ్రమ గురించి విస్తృతమైన జ్ఞానం ఉంది. వారికి జ్ఞానం, అనుభవం, మార్కెట్లో ఈ గ్యాప్, అలాగే అవకాశాలు అన్నీ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి అక్టోబర్ 2, 1945లో ముంబైలో మహీంద్రా మరియు మహమ్మద్ అనే సొంత కంపెనీని ప్రారంభించారు. అయితే ఈ మహమ్మద్ ఎవరు? ఆయనే మాలిక్ గులాం మొహమ్మద్ అనే ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్. అలాగే జేసీ మరియు కేసీ మహీంద్రాలకు మంచి మిత్రుడు కూడా. ఇద్దరు సోదరుల మాదిరిగానే అతను కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి వాళ్ళతో కలిసి మహీంద్రా అండ్ మహమ్మద్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తచ్చు. అదేమిటి అంటే, నేడు మనం చూస్తున్న ఈ కంపెనీ పేరు మహీంద్రా అండ్ మహీంద్రా కదా, మరి మహమ్మద్ అనే పేరు ఏమైంది? అతని పేరు ఎక్కడికి పోయింది? పదండి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహమ్మద్ కంపెనీ ప్రారంభ సమయంలో మన దేశంలో తన ఉక్కును విక్రయించాలి అనుకునే ఫ్రెంచ్ అండ్ జపాన్ ఉక్కు తయారీదారులు చాలా మంది ఉన్నారు. మహీంద్రా అండ్ మహమ్మద్ కంపెనీ వారికి ఏజెంట్ గా వ్యవహరించింది. జేసీ మరియు కేసీ మహీంద్రా కంపెనీ ప్రధాన కార్యకలాపాలను నిర్వహించేవారు. ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ అయిన మాలిక్ గులాం మొహమ్మద్ కంపెనీ ఆర్థిక వ్యవస్థలను చూసుకున్నారు. 1945 నుంచి 1947 వరకు వారి వ్యాపారం చాలా బాగా నడిచింది. కానీ 1947లో
వాళ్ళు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. భారత్ మరియు పాకిస్తాన్ యొక్క విభజన. అప్పట్లో గులాం మహమ్మద్ చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండడమే కాకుండా ఉన్నత స్థాయి పౌర సేవకుడిగా కూడా ఉన్నారు. జేసీ మరియు కేసీ మహీంద్రా లాగా అతను కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో కూడా పనిచేశారు. అంతేకాకుండా అతను అత్యంత నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్త మరియు ఆర్థిక నిపుణుడు. అందుకే విభజన తర్వాత అతను పాకిస్తాన్ యొక్క మొదటి ఆర్థిక మంత్రిగా నియమించబడ్డారు. దీని కారణంగా గులాం మహమ్మద్ పాకిస్తాన్కు మారిపోయారు. మహీంద్రా అండ్ మహమ్మద్ భాగస్వామ్యం అక్కడే విడిపోయింది. ఒకప్పుడు గులాం మహమ్మద్ వారి భాగస్వామిగా ఉన్నందున వాళ్ళు కంపెనీకి మహీంద్రా అండ్ మహమ్మద్ అని పేరు పెట్టారు. దీని కారణంగా వాళ్ళు కంపెనీ యొక్క అన్ని స్టాంపులు, సీల్డులు, ఎన్వలప్లు ఇంకా అన్ని బిజినెస్ కార్డుల మీద M&M పేరుతో ముద్రించారు. కానీ మహమ్మద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక M కంపెనీని విడిచిపెట్టేసింది. అందువల్ల ఈ స్టేషనరీ అంతా వృధా అయిపోతుంది. కానీ జేసీ మరియు కేసీ మహీంద్రాలకు తమ స్టేషనరీ వృధా కావడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు చాలా తెలివిగా కంపెనీని మహీంద్రా అండ్ మహమ్మద్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. జేసీ, కేసీ మరియు గులాం మహమ్మద్ కలిసి ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు కదా. మంచి మొత్తంలో డబ్బు కూడా సంపాదించారు. తర్వాత విభజన జరిగింది. మహమ్మద్ పాకిస్తాన్ యొక్క మొదటి ఆర్థిక మంత్రి అయిపోయారు. కంపెనీని మహీంద్రా అండ్ మహీంద్రాగా రీబ్రాండింగ్ చేశారు. కానీ ఉక్కు ట్రేడింగ్ కంపెనీ అయిన మహీంద్రా నేరుగా ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించడం ఏంటి? అసలు ఏం జరిగింది? మహీంద్రా కొనుగోలు మిషన్ అధిపతిగా ఉన్నప్పుడు అమెరికాలో వాళ్ళు భారతదేశానికి ఎగుమతి చేస్తున్న వాహనం వస్తుంది. ఆ వాహనం విల్లస్ కంపెనీ జీప్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కేసీ మహీంద్రా ఈ జీప్ కంపెనీతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నందున అతను కంపెనీ అధికారులతో మంచి సంబంధాలు పెంచుకున్నాడు. ఈ సంబంధాలను సద్వినియోగం చేసుకుని 1947లో కేసీ మహీంద్రా మళ్ళీ అమెరికాకు వెళ్లి ఈ విలేజ్ జీప్ను భారతదేశానికి దిగుమతి చేసుకోవడానికి చర్చలు జరిపాడు. ఆ తర్వాత ఈ జీప్ యొక్క భాగాలను మన దేశానికి దిగుమతి చేసుకుని ముంబై ఫ్యాక్టరీలో తిరిగి మళ్ళీ అసెంబుల్ చేశాడు. ఈ జీప్ తో మహీంద్రా మొదటిసారి ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టింది. అది మన దేశం స్వాతంత్రం పొందిన సమయం కాబట్టి రక్షణ మరియు సైనిక సిబ్బందికి రవాణా కోసం వాహనాలు చాలా అవసరం. అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన విల్లీస్ జీప్ల నాణ్యత మరియు మన్నిక గురించి ప్రభుత్వానికి బాగా తెలుసు. దీని కారణంగా మహీంద్రా జీప్ CJ3A మోడల్ సైనికులకు సరైన ఎంపికగా మారింది. అదనంగా ఆ సమయంలో మన దేశంలోని రోడ్లు చాలా కఠినమైనవి. అందుకే మహీంద్రా అదే CJ సిరీస్ కింద మరిన్ని జీప్ మోడళ్లను విడుదల చేసింది. ఈ జీప్ మన దేశ రోడ్లకి ఎంత పరిపూర్ణంగా ఉందో నిరూపించడానికి మహీంద్రా రాజస్థాన్ ఎడారిలో, బీహార్లోని చదును చేయని రోడ్లలో, అలాగే పశ్చిమ కనుమల రోడ్ల మీద దాని యాడ్ రూపొందించారు. దీని కారణంగా మహీంద్రా జీపులు ఆ సమయంలో ధనవంతుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. క్రమంగా పోలీసులు, ప్రభుత్వ అధికారులు, అటవీ అధికారులు మరియు సైన్యం కూడా ప్రతి ఒక్కరూ ఈ జీప్ను ఇష్టపడ్డారు. ఇది చాలా దృఢంగా ఉండడం వలన కొండలు, నదులు, అలాగే ఇంకా ఎడారుల్లో కూడా గతుకుల భూభాగంలో కూడా సరైన వాహనంగా మారింది. వాస్తవానికి 1955లో మహీంద్రా 500 జీప్ల కోసం మన సైన్యం నుంచి కాంట్రాక్ట్ కూడా పొందింది. అంతేకాకుండా ఈ జీప్లను 1965 అలాగే 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఉపయోగించారు. ఇది ఆటోమోటివ్ రంగంలో మహీంద్రా విశ్వసనీయతకు అత్యున్నత స్థాయిని పెంచింది. కంపెనీకి గొప్ప స్పందన లభించింది. దీంతో మహీంద్రా దాని ఉత్పత్తిని మరింత పెంచడానికి 1956లో తన సొంత IPOను కూడా ప్రారంభించింది. ఇదంతా జరుగుతుండగానే 1951లో కంపెనీ ఓ పెద్ద ఎదురుదెబ్బను చవి చూసింది. అదే జేసీ మహీంద్రా మరణం. ఆయన 1951లో గుండెపోటుతో చనిపోయారు. అతని తర్వాత కేసీ మహీంద్రా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. తర్వాత 1963లో కేసీ మహీంద్రా కూడా మరణించారు. అతని తర్వాత అతని కుమారుడు కేశబ్ మహీంద్రా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. చివరికి 1981లో ఆనంద్ మహీంద్రా కంపెనీలోకి ప్రవేశించాడు. మహీంద్రా అండ్ మహీంద్రాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది ఆయనే. 1951లో జేసీ మహీంద్రా మరణం నుంచి 1963లో కేసీ మహీంద్రా మరణం వరకు, కేఎస్ మహీంద్రా కంపెనీకి చైర్మన్ కావడం నుంచి ఆనంద్ మహీంద్రా కంపెనీలోకి ప్రవేశించడం వరకు ఈ 30 సంవత్సరాల్లో కంపెనీలో చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణకు మహీంద్రా అండ్ మహీంద్రా జీపులతో పాటు ట్రాక్టర్లను కూడా తయారు చేయడం మొదలుపెట్టింది. 1963లో మహీంద్రా అమెరికన్ కంపెనీ ఇంటర్నేషనల్ హార్వెస్టర్ తో జాయింట్ వెంచర్ లో 275 ట్రాక్టర్లను మన దేశంలో ప్రారంభించింది. ఆ సమయంలో
మన దేశంలో ఎక్కువ జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉండడంతో మహీంద్రా ఇనిషియల్ మైలేజ్ ని సాధించింది. మహీంద్రాకు ముందు మార్కెట్లో ట్రాక్టర్లు లేవని కాదు, ఉండడానికి ట్రాక్టర్లు ఉన్నాయి, కానీ అవన్నీ విదేశీ బ్రాండ్లు. మహీంద్రా ప్రవేశం కారణంగా రైతులకు దేశీయ ఎంపిక లభించింది. మహీంద్రాకు మాత్రమే కాకుండా అన్ని రకాల వ్యాపారులకు కూడా ప్రధాన అడ్డంకిగా మారింది లైసెన్స్ రాజ్. ఈ లైసెన్స్ రాజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు జాగ్రత్తగా వినండి. 1950 నుంచి 1990 మధ్య కాలంలో ఎవరైనా తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే లైసెన్స్ పొందడానికి కనీసం 80 వేర్వేరు ఏజెన్సీలకు వెళ్ళాలి. అంతేకాదు, ఒక ఫ్యాక్టరీ ఏం ఉత్పత్తి చేస్తుందో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వాళ్ళు ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేస్తారు, వాటి ధర ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ప్రభుత్వం నిర్ణయించేది. అయితే ఆ టైంలో కేశబ్ మహీంద్రాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని కోరుతున్నారు. కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి? ఒకవేళ వీళ్ళు రహస్యంగా చేసినా కూడా భారీ జరిమానా విధిస్తారు. అది ఎవరు చెల్లిస్తారు? వాస్తవానికి ఆ సమయంలో భారత మార్కెట్లో సంవత్సరానికి కనీసం 50,000 ట్రాక్టర్లకు డిమాండ్ ఉంది. కానీ అది లైసెన్స్ రాజ్ యుగం కావడంతో డిమాండ్ ఎంత ఉన్నా వాళ్ళు సంవత్సరానికి 10,000 ట్రాక్టర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలి అని ప్రభుత్వం మహీంద్రాకు ఖచ్చితంగా చెప్పింది. ప్రభుత్వం ఇలా ఆర్డర్ వేస్తే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? కనీసం 10,000 ట్రాక్టర్లను తయారు చేయడానికి అనుమతి పొందారు. అదే చాలా పెద్ద విషయం. వేరే వాళ్ళు అయితే కనీసం అది కూడా పొందలేకపోయారు. ఇప్పుడు అమెరికన్ కంపెనీ ఇంటర్నేషనల్ హార్వెస్టర్ తో పాటు మహీంద్రా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కు ITCI అని పేరు పెట్టారు. అంటే ది ఇంటర్నేషనల్ ట్రాక్టర్ కంపెనీ ఆఫ్ ఇండియా. తర్వాత 1977లో మహీంద్రా ఈ ITCIని పూర్తిగా తనతో విలీనం చేసుకుంది. 1983 నాటికి మహీంద్రా మన దేశంలో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా మారింది. మహీంద్రా ట్రాక్టర్లు శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఆఫ్రికా వంటి అనేక దేశాలకు కూడా ఎగుమతి కావడం మొదలైంది. ఈ రోజు కూడా, అంటే 42 సంవత్సరాల తర్వాత కూడా మహీంద్రా మన దేశంలో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారు. గ్రేట్. అలాగే 2009లో మహీంద్రా ప్రపంచంలోనే అతిపెద్ద మహీంద్రా ఉక్కు పరిశ్రమలలో కూడా ప్రవేశించింది. దీనికోసం వాళ్ళు ప్రసిద్ధ ఫ్రెంచ్ స్టీల్ కంపెనీ కోల్ మైన్ ఉషినార్ అనే కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొని మహీంద్రా ఉషినార్ స్టీల్ అనే కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ ప్రధాన వ్యాపారం ఆటోమొబైల్స్, రైల్వే విభాగాలు, అలాగే రక్షణ పరికరాల్లో ఉపయోగించే అల్లాయ్ స్టీల్ తయారీ. జేసీ మహీంద్రా కుమారుడు హరీష్ మహీంద్రాను కూడా ఈ కంపెనీ చైర్మన్ గా నియమించారు. ఇంకా కేశవ్ మహీంద్రా మరియు హరీష్ మహీంద్రా కలిసి మహీంద్రా గ్రూప్ ను అనేక విభిన్న రంగాల్లోకి ప్రవేశపెట్టారు. ఇదంతా జరిగిన తర్వాత మహీంద్రా నాయకత్వం చివరికి ఆనంద్ మహీంద్రా చేతుల్లోకి వచ్చింది. ఆనంద్ మహీంద్రా తన కుటుంబ వ్యాపారంలో చేరాలని ఎప్పుడూ కోరుకోలేదని 99% ప్రజలకు తెలుసు. నిజానికి అతను చిత్ర నిర్మాణంలో కెరియర్ ను కొనసాగించాలి అనుకున్నారు. అతని తల్లి బాలీవుడ్ లో నటిగా కూడా పనిచేశారు. కాబట్టి ఆనంద్ మహీంద్రా తన తల్లి నుంచి ఒక కళ మరియు చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రేరణ పొంది ఉండొచ్చు. 1973లో కూడా ఆనంద్ మహీంద్రా తన చలనచిత్ర అధ్యయనాల కోసం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారు. మీకు తెలుసా, ఆ సమయంలో బిల్ గేట్స్ కూడా మన ఆనంద్ మహీంద్రాకి క్లాస్మేట్. సూపర్ కదా. 1973 నుంచి 1977 వరకు అతను తన సినిమాకు సంబంధించిన చదువును పూర్తి చేసి మన దేశానికి తిరిగి వచ్చారు. అక్కడ కుంభమేళాపై యాత్ర అనే లఘు చిత్రాన్ని కూడా నిర్మించారు. దానికి అతను అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత 1981లో చివరకు తన కుటుంబ వ్యాపారంలో చేరాల్సి వచ్చింది. 1981లో ఆనంద్ మహీంద్రా గ్రూప్ లో చేరినప్పుడు వోగిన్ స్టీల్ కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్ కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా నియమించబడ్డారు. తర్వాత 8 సంవత్సరాల్లో అతను ఆ కంపెనీకి అధ్యక్షుడయ్యాడు. 1991లో మహీంద్రాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. మీరు సరిగ్గా గమనిస్తే 1989లో ఆనంద్ మహీంద్రా వోగిన్ స్టీల్ కంపెనీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 1991లో కేవలం 2 సంవత్సరాల తర్వాత అతను మహీంద్రాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. అది కొంచెం వింతగా అనిపించడం లేదా? ఎందుకంటే ఒకవైపు ఉక్కు కంపెనీ ఉంది, మరోవైపు ఆటోమోటివ్ కంపెనీ ఉంది. ఈ 2 కంపెనీల కార్యకలాపాలకు ఒకదానితో ఒకటి సంబంధమే లేదు. కాబట్టి ఆనంద్ మహీంద్రా అకస్మాత్తుగా మహీంద్రాకు ఎందుకు నియమించబడ్డారు అంటే దీని వెనుక ఒక కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ కథ ఏంటి అంటే 1990 ఈ ప్రారంభంలో ఏమైందంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా మారిపోయింది.
ఇది భారత కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మహీంద్రా షేర్ల ధర కూడా పడిపోయింది. ఆ సమయంలో కార్పొరేట్ రైడర్లు అని కూడా పిలువబడే కొంతమంది పెట్టుబడిదారులు వారు కంపెనీ షేర్లలో ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేయడానికి, అలాగే కంపెనీలో గణనీయమైన పవర్ ని పొందేందుకు అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక విదేశీ పెట్టుబడిదారుడు రహస్యంగా మహీంద్రా షేర్లను కొనుగోలు చేస్తూ ఉన్నాడు. అత్తారింటికి దారేది సినిమాలో మనం చూసాం కదా, స్టార్టింగ్ సీన్ ఉంటుంది. ఎవరో తెలియకుండా వీళ్ళ కంపెనీ షేర్లన్నీ కొంటూ ఉంటారు. అతను దొరకకుండా సముద్రంలో ఎక్కడో షిప్ లో ఉంటాడు, మనోడు వెళ్ళి పట్టుకుంటాడు. అలాగా ఆ రేంజ్ లో ఒక విదేశీ పెట్టుబడిదారుడు రహస్యంగా మహీంద్రా షేర్లను కొనుగోలు చేస్తూ ఉన్నాడు. అప్పుడే కేశవ్ మహీంద్రా ఈ పెట్టుబడిదారుడు మహీంద్రాను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని అనుమానించాడు. దీని కారణంగా అతను ఆనంద్ మహీంద్రాతో మాట్లాడి అతన్ని మహీంద్రా అండ్ మహీంద్రా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఆనంద్ మహీంద్రా కంపెనీలో చేరిన వెంటనే అతను గోల్డెన్ షేర్ హోల్డర్ స్ట్రాటజీ అనే వ్యూహాన్ని అనుసరించారు. దానికోసం తన సన్నిహిత పెట్టుబడిదారులందరినీ కంపెనీ షేర్లను కొనుగోలు చేయండి అని చెప్పారు. ఫలితంగా చాలా వరకు షేర్లు కంపెనీ వద్ద అతని స్నేహితుల వద్దే ఉండిపోయాయి. ఇక నిర్ణయాలు తీసుకునే అధికారం వీళ్ళ చేతుల్లోనే ఉంది. 1991లో 1520 కోట్లు మాత్రమే ఆదాయం ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా ఆదాయం ఇప్పుడు 1,20,000 కోట్లకు పైగా పెరిగింది. దీని క్రెడిట్ ఆనంద్ మహీంద్రాకే చెందుతుంది. అయితే ఆనంద్ మహీంద్రకు ఇద్దరు తాతలు జేసీ మరియు కేసీ మహీంద్రాలు, అలాగే వారి ఇద్దరు కుమారులు, వారిలో ఒకరు ఆనంద్ మహీంద్రా. తండ్రి హరీష్ మహీంద్రా మరియు అతని బాబాయ్ కేశవ్ మహీంద్రా ఈ వ్యక్తులందరూ కలిసి కంపెనీని నిర్మించారు. వారికి పరిశ్రమ గురించిన చాలా అనుభవం ఉంది, జ్ఞానం ఉంది. అయినప్పటికీ వారు చూడలేని గ్రోత్ ఆనంద్ మహీంద్రా ఎలా చూశారు? వాళ్ళ దగ్గర లోపించిన వ్యూహం ఏంటి? 1991లో భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ చెందిన సంవత్సరం. దీని అర్థం ఇప్పుడు ప్రపంచంలో నుంచి నలుమూలల నుంచి కంపెనీలు వచ్చి మన దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. ఈ సింప్లిఫికేషన్ జరిగిన తర్వాత ప్రతి రంగంలోనూ పోటీని పెంచింది. ఎందుకంటే అనేక సంవత్సరాల అనుభవం మరియు విస్తారమైన వనరులతో అనేక విదేశీ కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించడం, అలాగే భారతీయ కంపెనీలతో పోటీ పడడం ప్రారంభించాయి. కానీ ఈ గ్లోబలైజేషన్ యొక్క అతిపెద్ద ప్రభావం ఆటోమోటివ్ రంగంలో కనిపించింది. సుజుకి, జనరల్ మోటార్స్, ఫోర్డ్ ఇంకా అనేక ఇతర ప్రపంచ ఆటోమోటివ్ దిగ్గజాలు మన దేశానికి వచ్చాయి. మన కంపెనీలు వాటితో పోటీ పడడానికి ఇబ్బంది పడ్డాయి కూడా. ఇక 1991లో ఆనంద్ మహీంద్రా అండ్ మహీంద్రా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయినప్పుడు అతను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో చాలా శక్తివంతమైన కార్మిక సంఘాలు ఉండేవి. అప్పట్లో ఉద్యోగులకు చాలా పవర్ ఉండేది. 1991లో మహీంద్రా యొక్క కండివాలి ఫ్యాక్టరీలో కార్మిక సంఘం దీపావళి బోనస్ కోసం సమ్మె చేసింది. ఈ సమ్మె గత 7 నెలలుగా కొనసాగుతూ ఉంది. వాళ్ళు మీ కంపెనీ దివాలా తీసినా మాకు దీపావళి బోనస్ మాత్రమే కావాలి అంటున్నారు. జూలై 1991లో ఆనంద్ మహీంద్రా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి కార్మికులకు వాళ్ళు ఏం కావాలంటే అది చేయగలరని స్పష్టంగా చెప్పారు. కానీ ప్రొడక్టివిటీ పెరిగే వరకు దీపావళి బోనస్ ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. ఆనంద్ మహీంద్రా చెప్పిన ఆ ఒక్క మాట అక్కడ ఉన్న కార్మికులందరికీ ఎంతగా కోపం తెప్పించింది అంటే వాళ్ళు అతన్ని 4 గంటల పాటు ఫ్యాక్టరీ ఆఫీస్ లోనే బంధించేశారు. పరిస్థితి ఎలాగో అదుపులో పడింది. ఫైనల్ గా చివరకు కార్మికులు ఆనంద్ మహీంద్రా కండిషన్స్ కి ఒప్పుకున్నారు. ఈ ఒక్క నిర్ణయం కారణంగా కంపెనీ ప్రొడక్టివిటీ తర్వాత 3 సంవత్సరాలు 150% పెరిగింది. గతంలో 1230 మంది కార్మికులు కలిసి ఈ ఫ్యాక్టరీలో రోజుకి 70 ఇంజన్లు మాత్రమే తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్యలో సగం మంది కార్మికులు రోజుకి 125 ఇంజన్లను తయారు చేస్తున్నారు. అయితే బయట నుంచి ప్రతిదీ సంపూర్ణంగా కనిపిస్తుంది, కానీ లోపల అంతర్గతంగా పెద్ద సమస్య ఉంది. ఇప్పటి వరకు మహీంద్రా వద్ద వాళ్ళు స్క్రాచ్ నుంచి తయారు చేసిన ఒక్క వాహనం కూడా లేదు. వారు జీప్ మరియు కమాండర్ మోడల్స్ ని ఇతర కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా అసెంబుల్ చేయబడ్డాయి. అంటే చిన్న అప్గ్రేడ్స్ మాత్రమే చేశారు. మార్కెట్లో అమ్ముడుపోతున్న మహీంద్రా వాహనాలు అన్ని ఎక్కువగా రోడ్లు దారుణంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అమ్ముడవుతున్నాయి. పట్టణ వినియోగదారులకు ఈ వాహనాల పట్ల పెద్దగా ఉత్సాహం లేదు, ఎందుకంటే వీళ్ళు అందించే ఫీచర్స్ వాళ్ళని ఆకర్షించలేకపోతున్నాయి. అయితే 1991లో మన ఆర్థిక వ్యవస్థ గ్లోబలైజేషన్ కు ముందు ప్రజలకు పెద్దగా ఎంపిక అవకాశం అందుబాటులో లేదు, కాబట్టి అందరూ ఈ వాహనాలను కొనుగోలు చేశారు. కానీ 1991లో మన ఆర్థిక వ్యవస్థ గ్లోబలైజేషన్ చెందడంతో ప్రజలు హోండా, సుజుకి, హ్యుండాయ్ ఇలాంటి విదేశీ బ్రాండ్ల నుంచి అనేక అద్భుతమైన ఫీచర్స్ ని,
ఆప్షన్స్ ని పొందడం ప్రారంభించారు. ఈ కార్లు ఆధునిక సాంకేతికతపై ఆధారపడి ఉన్నాయి, ఆధునిక లక్షణాలు ఉన్నాయి, మెరుగైన మైలేజీ ఉంది, ఎక్కువ సౌకర్యం, ఆకర్షణీయమైన డిజైన్స్ అన్ని అక్కడ ఉన్నాయి. అందువల్ల వినియోగదారులు మన కార్లకు బదులుగా ఆ విదేశీ బ్రాండ్ల నుంచి కార్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. వీటన్నిటి ఫలితంగా మహీంద్రా ప్రాఫిట్స్ బాగా తగ్గిపోయాయి. మార్కెట్ లో మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. ఆ సమయంలో మహీంద్రాకు జీప్ కమాండర్ యొక్క కొన్ని ప్రసిద్ధ నమూనాలు ఉన్నాయి. మార్కెట్ లోకి ప్రవేశించే కంపెనీలతో పోటీ పడడానికి ఆనంద్ మహీంద్రా ఎస్యూవీల తయారీని ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నారు. దానికోసం వారికి అంతర్గత R&D విభాగం లేదు. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కాబట్టి అతను ఒక వార్తాపత్రికలో దీనికి సంబంధించిన నియామక ప్రకటన ఉంచారు. ఆనంద్ మహీంద్రా R&D విభాగం నియామకం కోసం ప్రకటనను ముద్రించినప్పుడు ఒక అభ్యర్థి ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ వ్యక్తి తర్వాత మహీంద్రాకు సంబంధించి ఒక గేమ్ చేంజర్ గా మారాడు. అతని పేరే పవన్ గోయంకా. నిజానికి మహీంద్రాలో చేరిన అతని కథ ఒక సినిమా స్క్రిప్ట్ లా ఉంటుంది. పవన్ గోయంకా గతంలో అమెరికాలోని జనరల్ మోటార్స్ లో పనిచేశారు. వాళ్ళ కంపెనీలో ఇంజిన్ డిజైన్స్ ఇంకా డెవలప్మెంట్ కోసం ఆయన పనిచేస్తూ ఉంటారు. అతను 1992లో మన దేశానికి తిరిగి వచ్చేశారు. అయితే అతని ఇల్లు కలకత్తాలో ఉంది. అతని తల్లి అతన్ని కలకత్తాలోనే ఉద్యోగం వెతుక్కొని అక్కడే తనతోనే ఉండాలని కోరుకున్నారట. పవన్ గోయంకా ముంబైలో అడుగుపెట్టినప్పుడు ఎయిర్ ఇండియా సమ్మిట్ జరిగింది. అందువల్ల ఆ రోజు అక్కడే ఉండడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. కాబట్టి అతను ఎలాగో ముంబైలో ఉన్నాడు కదా, కాబట్టి ఒకసారి మహీంద్రాకు వెళ్లి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది అనుకున్నాడట. 1992లో జరిగిన బాబ్రీ మసీద్ వివాదం కారణంగా ఆ రోజు ముంబై నగరం మొత్తం కూడా మూసివేయబడింది. మహీంద్రా కంపెనీ కూడా మూసేసే ఉంది. కానీ ఆ రోజు ఆనంద్ మహీంద్రా ఇంట్లో చిరాగ్గా ఉంది, సరదాగా ఆఫీస్కి వెళ్దామని తను మాత్రం ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాడట. ఎలాగైతే ఏంటి, పవన్ గోయంకా మరియు ఆనంద్ మహీంద్రా కూడా కలుసుకున్నారు. జనరల్ మోటార్స్ లో అతనికి సంవత్సరానికి 1,20,000 ఉన్న జీతాన్ని పవన్ గోయంకాకి 7 లక్షల జీతంతో మహీంద్రాలో R&D విభాగానికి అధిపతిగా ఆయన్ని నియమించుకున్నారు. జనరల్ మోటార్స్ వంటి అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలో 14 సంవత్సరాల అనుభవం ఆయనకుంది. అందుకే ఆయన చేరిన తర్వాత మహీంద్రా విశ్వాసం పెరిగింది. పవన్ గోయంకా కంపెనీలో చేరిన వెంటనే ఆయన తన R&D బృందంతో కలిసి 2 కొత్త ప్రాజెక్టులపై పనిచేయడం మొదలుపెట్టారు. మన దేశంలో పట్టణ వినియోగదారులకు అవసరాలను తీర్చే వాహనాలను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. కొత్త వాహనాన్ని మొదటి నుంచి అభివృద్ధి చేయడం వల్ల కంపెనీ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కాబట్టి 1993లో మహీంద్రా ప్రారంభించిన ఆర్మాడాను ఎందుకు మనం అప్గ్రేడ్ చేయకూడదు, తిరిగి ఎందుకు ప్రారంభించకూడదు అని గోయంకా అనుకున్నారు. చివరికి R&D కోసం 20 కోట్లు ఖర్చు చేసిన తర్వాత మహీంద్రా కంపెనీ ఒక ఎస్యూవీని తయారు చేసి 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వదిలింది. ఆ ఎస్యూవీ పేరే మహీంద్రా బొలెరో. 2000 సంవత్సరంలో ప్రారంభమైన బొలెరో తర్వాత 15 సంవత్సరాలు అంటే 2015 వరకు కూడా మార్కెట్లో ఆధిపత్యాన్ని చెలాయించింది. కానీ ఈ ఎస్యూవీ గురించి అంత ప్రత్యేకత ఏంటి అంటే, బొలెరో జీప్ మరియు కమాండర్ లాగా అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన నిర్మాణ నాణ్యత, అలాగే ఆఫ్ రోడ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంది. ఇంకా ఇది చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉండడం వల్ల సౌకర్యవంతంగా కూడా ఉంది. దానికి అనేక ఆధునిక లక్షణాలు కూడా జోడించబడ్డాయి. ముఖ్యంగా మహీంద్రా బొలెరో ధర కేవలం 4.9 లక్షలు. అందువల్ల ఇది మన వాళ్ళకి బాగా నచ్చేసింది కూడా. ఈ బొలెరో మహీంద్రాకు ఒక హిట్ ప్రాజెక్ట్. కానీ ఆనంద్ మహీంద్రా దాంతో పెద్దగా సంతృప్తి చెందలేదు. బొలెరో ప్రాజెక్ట్ విజయవంతం అయినప్పటికీ కూడా మహీంద్రా బొలెరోను మొదటి నుంచి నిర్మించలేదు. వారు ఆర్మడా యొక్క డిజైన్ మరియు ఇంజనీరింగ్ ను ఉపయోగించుకొని ఈ బొలెరోలో వారు ఆర్మడా యొక్క డిజైన్ మరియు ఇంజనీరింగ్ ను ఉపయోగించుకున్నారు. అలాగే ఆ ఇంజిన్ ను కూడా ఉపయోగించుకున్నారు. అందుకే ఆనంద్ మహీంద్రా మొదటి నుంచి పూర్తిగా ఒక కారును నిర్మించాలి అనే కలను కంటూనే ఉన్నారు. ఇంతలో 1997లో ఆనంద్ మహీంద్రా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఇదే సంవత్సరం పవన్ గోయంకాను పిలిచి ఒక కారుని మొదటి నుంచి తయారు చేస్తే R&Dలో ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. దానికి సమాధానంగా గోయంకా 600 కోట్లు అవుతుంది సార్ అన్నారు. ఆ సమయంలో మహీంద్రా వార్షిక లాభం కేవలం 250 కోట్లు మాత్రమే. అయితే కేవలం ఒక ప్రయోగానికి 2 సంవత్సరాలు విలువైన లాభాన్ని పెట్టుబడి పెట్టడం చాలా పెద్ద ప్రమాదం. తేడా వస్తే కంపెనీలు లేచిపోతాయి. కానీ ఈ రిస్క్ గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ ఆనంద్ మహీంద్రా ఈ ప్రాజెక్ట్ ని ఆమోదించారు. ఇతర బోర్డు సభ్యులు దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ విఫలమైతే తాను తన పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి
ఒప్పించారు. ఈ ప్రకటన బోర్డు సభ్యుల్లో కొంత విశ్వాసాన్ని పెంచింది. దాంతో అందరూ కూడా ఒప్పుకున్నారు. వెంటనే ఈ ప్రాజెక్ట్ పై పని స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ పై 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు పనిచేస్తూనే ఉన్నారు. 550 కోట్ల పైబడి పెట్టుబడి తర్వాత చివరికి 2002లో మార్కెట్ లోకి ఒక ఎస్యూవీని విడుదల చేసింది. ఆ ఎస్యూవీ పేరే స్కార్పియో. స్కార్పియో అనేది మహీంద్రా యొక్క మొట్టమొదటి వాహనం. దీని ఇంజిన్, ట్రాన్సిషన్ ఇంకా మిగతావన్నీ కూడా మహీంద్రా స్వయంగా అభివృద్ధి చేసుకుంది. స్కార్పియోను తయారు చేయడానికి మహీంద్రా ముంబైలోని కాండివలి ఫ్యాక్టరీలో దాని సొంత తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. దీనికోసం పవన్ గోయంకా కళాశాల నుంచి డిగ్రీ పొందిన అనేక మంది ఇంజనీర్స్ ని నియమించుకున్నారు. స్కార్పియోని కేవలం 120 మంది ఇంజనీర్లతో కూడిన యువ బృందం సృష్టించింది. వాళ్ళ సగటు వయసు కేవలం 27 సంవత్సరాలే. చివరికి స్కార్పియో 2002లో మార్కెట్ లోకి విడుదలైంది. తక్షణమే హిట్ గా మారిపోయింది. దీనికి శక్తివంతమైన 109 AH ఇంజిన్ ఉంది. ఇంకా మహీంద్రా దీనికి 5.5 lakhs ధరగా నిర్ణయం చేసింది. ఆ సమయంలో స్కార్పియో ధర దాని పోటీదారుల ధర కంటే 50,000 రూపాయలు తక్కువ. అందువల్ల కస్టమర్లు దీనికోసం ఎగబడ్డారు. మహీంద్రా స్కార్పియో ఎంత బాగా అమ్ముడుపోయిందంటే 2003 సంవత్సరంలో కంపెనీ లాభం కేవలం 140 కోట్లు మాత్రమే ఉండగా 2007లో అదే కంపెనీ లాభం 1068 కోట్లకు పెరిగింది. నేటికి మహీంద్రా 10 లక్షలకు పైగా స్కార్పియో వాహనాలను విక్రయించింది. చాలా పెద్ద నెంబర్ కదా. ఆనంద్ మహీంద్రాను అభినందిస్తూ ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు సమాధానంగా ఆనంద్ మహీంద్రా, స్కార్పియో ప్రాజెక్టు విఫలమైతే కంపెనీ బోర్డు నన్ను తొలగించేది, అయినా కూడా నేను నా ఉద్యోగాన్ని రిస్క్ లో పెట్టి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాను అని చెప్పుకొచ్చారు. దీని గురించి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే, మీ ఉత్పత్తులు ఎంత గొప్పవైనా లేదా మీ R&D బృందం ఎంత పెద్దదైనా మీ పొజిషనింగ్ మరియు మార్కెట్ తప్పు దశలో వెళితే మిగతావన్నీ దేనికి పనికిరావు అన్నారు. 2001లో నీరజ్ చోప్రా ఒలింపిక్స్ గెలిచాడు. అప్పట్లో ఒక ట్వీట్ ట్రెండింగ్ అయింది. అది ఆనంద్ మహీంద్రా XUV 700 అని. దీన్ని ఆనంద్ మహీంద్రా XUV 700 అనే వాహనాన్ని నీరజ్ చోప్రాకు బహుమతిగా ఇచ్చారు. ఇది సాధారణ XUV 700 కాదు, నీరజ్ చోప్రా యొక్క ప్రత్యేక ఎడిషన్. ఎందుకంటే మీరు ఆ కారు మీద చూసిన 87.58 నెంబర్ కూడా నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో జావెలిన్ విసిరిన మీటర్ల దూరం. అదే అతనికి ఒలింపిక్ బంగారు పథకాన్ని తెచ్చిపెట్టింది. బంగారు పథకం గెలిచిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ప్రతి న్యూస్ ఛానల్, ప్రతి వార్తా పత్రిక కూడా ప్రతి చోట నీరజ్ చోప్రా పేరు మారిపోయింది. దీంతో అతనికి ఆ కారు బహుమతిగా ఇవ్వడం వల్ల మహీంద్రా కూడా భారతదేశ పేపర్లోకి ఎక్కింది. అంతేకాకుండా మహీంద్రా కార్లు జపనీస్ ఇంకా అమెరికన్ కార్లతో పోటీ పడలేవని ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. దానికి ఆనంద్ మహీంద్రా 1991లో నేను మహీంద్రాలో చేరినప్పుడు కూడా ప్రజలు ఇదే మాట అన్నారు. తర్వాత టయోటా వంటి ప్రపంచ దిగ్గజాలు యూటిలిటీ వాహనాల్లో భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలు మళ్ళీ అదే మాట అన్నారు. అయినా కూడా నేటికి మేము ఇక్కడే ఉన్నాం, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడే ఉంటాం అని రిప్లై ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో మరొక అద్భుతమైన కథ ఉంది. ఏంటి అంటే 2021లో మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ లాహోర్ ఒక కారుని తయారు చేశాడు. ఆ కారు నిర్మించడానికి అతను 60,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అయితే ఆ కారును పూర్తిగా స్క్రాప్ కారు భాగాల ద్వారా ఉపయోగించాడు. దీని డిజైన్ ను మహీంద్రా జీప్ యొక్క చిన్న వర్షన్ లో ఉంది. ఈ వ్యక్తి ఈ వాహనాన్ని ఫెర్రీగా కూడా ఉపయోగించాడు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ ద్వారా ఈ వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు వెంటనే అతన్ని సంప్రదించి అతనికి ఒక సరికొత్త బొలెరోను బహుమతిగా ఇచ్చాడు. అతను నిర్మించిన కారును మహీంద్రా రీసెర్చ్ వాల్యూలో ఉంచారు. ఇలాంటి చర్యల కారణంగా మహీంద్రా గ్రూప్ యొక్క విశ్వసనీయత, ట్రాన్స్పరెన్సీ, విశ్వాసం అన్ని కూడా పెరిగాయి. చెప్పాలి అంటే ఆనంద్ మహీంద్రా కొత్త వ్యవస్థాపకులకు మరియు వనరులు ఉన్న వ్యక్తులకు ఎంతగా మద్దతిస్తారనే విషయం గురించి దాని వెనుక చాలా ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అది 1987 ఆనంద్ మహీంద్రాకి 2 కుమార్తెలు ఉన్నారు. అతని చిన్న కుమార్తె ఒక చిన్న గాజు సీసాతో ఆడుకుంటూ ఉంది. అనుకోకుండా అది విరిగి అందులో ఒక గాజు ముక్క ఆమె వేలికి గుచ్చుకుంది. గాయం చాలా లోతుగా ఉండడంతో మహీంద్రా అతని కుమార్తెను తీసుకుని చికిత్స కోసం లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో అన్ని పనులు వదిలి దాదాపు 1 నెల పాటు లండన్ లోనే ఉండాల్సి వచ్చింది. కానీ 1 నెల తర్వాత ఆ శస్త్రచికిత్స చేయలేమని వైద్యులు చెప్పేశారు. అప్పుడు వాళ్ళు లండన్ నుంచి ప్యారిస్ కి వెళ్లాలని సలహా ఇచ్చారు. సరే అని తన కుమార్తెను తీసుకుని ప్యారిస్ వెళ్ళినప్పుడు చాలా షాకింగ్ విషయం జరిగింది. అక్కడ వైద్యులు ఆనంద్ మహీంద్రా తన కుమార్తెను డాక్టర్ జోషికి చూపించారా అని అడిగారు. డాక్టర్ జోషి ఎవరు అని ఆనంద్ మహీంద్రా అడిగారు. అక్కడి వైద్యులు డాక్టర్ జోషి ప్రపంచంలోనే అత్యుత్తమ
హ్యాండ్ సర్జన్లలో ఒకరని, ఆయన ఈ పనిలో చాలా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారని చెప్పారు. వారు ఆనంద్ మహీంద్రాకు డాక్టర్ జోషి చిరునామా ఇచ్చినప్పుడు డాక్టర్ జోషి ఆసుపత్రి మహీంద్రా ముంబై కార్యాలయం నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంది. ఆ తర్వాత ఆనంద్ మహీంద్రా తన కుమార్తెతో కలిసి మన దేశానికి తిరిగి వచ్చి డాక్టర్ జోషిని కలవడానికి వెళ్ళారు. డాక్టర్ జోషి చాలా అసాధారణమైన పద్ధతులను ఉపయోగించి వేలికి శస్త్రచికిత్స చేశారు. ఆశ్చర్యకరంగా అతని కుమార్తె వేలు కొన్ని రోజుల్లోనే పూర్తిగా నయమైంది. ఈ రోజు అతని కుమార్తె అదే చేత్తో పియానో కూడా ప్లే చేస్తుంది. ఈ కథ చాలా అవాస్తవంగా అనిపించవచ్చు, కానీ ఆనంద్ మహీంద్రా స్వయంగా తన ప్రసంగంలో ఇది చెప్తూ ఈ సంఘటన అతనికి సరైన దిశానిర్దేశాన్ని, మార్గనిర్దేశకత్వాన్ని ఇచ్చిందన్నారు. ఎందుకంటే మార్కెట్ ను విప్లవాత్మకంగా మార్చగల అనేక నైపుణ్యాలు సాధారణ వ్యక్తుల్లోనే ఉంటాయి, మన ఇంటి పక్కనే ఉంటాయి. 1991లో గ్లోబలైజేషన్ తర్వాత అనేక విదేశీ కార్ల కంపెనీలు మన దేశానికి ప్రవేశించాలని కోరుకున్నాయి. అయితే వాళ్ళు మొదటి నుంచి ప్రారంభించడానికి బదులుగా మన బ్రాండ్లతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నారు. ఆల్రెడీ ఉన్న మన ఫ్యాక్టరీల్లో తమ కార్లను అసెంబుల్ చేశారు. ఇది ఇద్దరికీ లాభదాయకంగా ఉంది. ఈ ధోరణిని అనుసరించి మహీంద్రా 1995లో ఫోర్డ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 1996లో వాళ్ళు అకార్డ్ అనే కారును విడుదల చేశారు. కానీ ఈ కార్ పూర్తిగా విఫలం అయిపోయింది. ఎందుకంటే అప్పట్లో అకార్డుతో పోలిస్తే మారుతి వంటి మెరుగైన ఎంపికలు మార్కెట్లో చాలా ఉన్నాయి. వీటి ఇంధన సామర్థ్యం చాలా ఎక్కువగా ఉండేది, మెరుగైన పనితీరును కూడా కనపరిచాయి. ఫోర్డ్తో పాటు మహీంద్రా 1997లో ఎంఎస్ఐ అనే కంపెనీతో, అలాగే 2005లో లోరనాల్డ్తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు ఆయా దేశాల నుంచి విభాగాలను దిగుమతి చేసుకుని మహీంద్రా కర్మాగారాల్లో వాహనాలను అసెంబుల్ చేశాయి. మహీంద్రా కర్మాగారాల్లో మొత్తం అసెంబ్లింగ్ ప్రక్రియ జరుగుతూ ఉన్నందున తెలిసి తెలియకుండానే మహీంద్రా ఇంజనీర్లు అలాగే వాళ్ళ ఎంప్లాయీస్ కి దాని నుంచి చాలా నేర్చుకున్నారు. ఉదాహరణకు ఆధునిక వాహనాన్ని ఎలా తయారు చేయాలి, ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటివన్నీ బాగా నేర్చుకున్నారు. నిజానికి వ్యాపారంలో ఒక సాధారణ నియమం ఉంటుంది. ఖాతాలో డబ్బు ఎక్కువగా ఉంది, అదే టైంలో వ్యాపారం కూడా స్కేల్ చేయాల్సి వస్తే పెద్ద కంపెనీలు మొదటి నుంచి కొత్తవి నిర్మించడానికి కూర్చోవు. వాళ్ళు ఆ రంగంలో పెద్ద ఆటగాళ్లను త్వరగా సంపాదించడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు జియో వినోద రంగంలోకి ప్రవేశించాలి అనుకున్నప్పుడు వాళ్ళు హాట్ స్టార్ ను కొనుగోలు చేశారు. జొమాటో త్వరగా వాణిజ్యంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు వాళ్ళు గ్రోఫర్స్ ను కొనుగోలు చేసి తర్వాత దాన్ని బ్లింకిట్ గా రీబ్రాండింగ్ చేశారు. అదేవిధంగా మహీంద్రా వ్యాపారాలను స్కేల్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి అనేక విభిన్న కంపెనీలను కొనుగోలు చేశారు. ఉదాహరణకు BAE సిస్టమ్స్ యూరోప్ లో అతిపెద్ద రక్షణ సంస్థ. 2010లో మహీంద్రా BAE సిస్టమ్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుని కొత్త కంపెనీని ప్రారంభించింది. ఆ కంపెనీ కింద మహీంద్రా ప్రత్యేక సైనిక వాహనాలు, ఫిరంగులు తయారు చేసే వ్యవస్థలు, అలాగే కొన్ని భూ ఆయుధ వ్యవస్థలను కూడా తయారు చేయాలి అనుకుంది. ఆ తర్వాత 2013లో మహీంద్రా ఈ కంపెనీలో మరో 26% వాటాను కొనుగోలు చేసింది. దీని ద్వారా మహీంద్రాకు ఆ కంపెనీ పట్ల పూర్తి నియంత్రణ దొరికింది. ఈ కంపెనీ ఇప్పుడు మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్ గా రీబ్రాండింగ్ చేయబడింది. అదే కంపెనీ కింద ప్రస్తుతం మహీంద్రా వివిధ దేశాల నుంచి రక్షణ కంపెనీలతో కలిసి కొత్త సైనిక వాహనాలను విడుదల చేస్తుంది. మహీంద్రా కంపెనీకి భారతీయ సాయుధ దళాల నుంచి అనేక ఆర్డర్స్ కూడా వచ్చాయి. అయితే మహీంద్రాకు ఎమిరేట్స్ వెహికల్స్ ఆర్మరింగ్ అనే సొంత కంపెనీ కూడా ఉంది. దీని కింద మహీంద్రా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేస్తుంది. వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి ప్రత్యేక బాలిస్టిక్ స్టీల్ ప్లేట్లను ఉపయోగిస్తారు. వీటిని కార్ బాడీ, ఇంకా తలుపులు మరియు పైకప్పుతో అమరుస్తారు. ఈ బాలిస్టిక్ స్టీల్ ప్లేట్లు మెటల్ షీల్డ్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ఎవరైనా బయట నుంచి బుల్లెట్ పేల్చినా లేదా హ్యాండ్ గ్రానైడ్ పేల్చినా కూడా ఈ ప్లేట్లు కారును రక్షిస్తాయి. కిటికీలను కూడా సాధారణ గాజుకు బదులుగా బుల్లెట్ ప్రూఫ్ గాజు వాడతారు. అయితే ఈ కిటికీలు చూడడానికి సాధారణంగానే కనిపిస్తాయి, కానీ పాలీకార్బోనేట్ మరియు గాజును జోడించడం వల్ల దాదాపు 3 అంగుళాల పొర ఉంటుంది. ఇది కారు కిటికీలను కూడా బుల్లెట్ ప్రూఫ్ గా మార్చేస్తుంది. టైర్ల విషయానికి వస్తే అవి పంక్చర్ అయిన తర్వాత కూడా ఆ కారు కొంత దూరం సులభంగా ప్రయాణించగలుగుతుంది. ఇవన్నీ చాలా చాలా అడ్వాన్స్. ప్రస్తుతం మహీంద్రా కంపెనీ ల్యాండ్ క్రూజ్, లక్సస్, ఇంకా నిస్సాన్ వంటి అనేక కంపెనీల SUVలకు బుల్లెట్ ప్రూఫింగ్ సేవలను అందిస్తుంది. ఇది గ్యాంగ్స్టర్లు VVIPలపై దాడి చేయకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. EBIE సముపార్జనతో పాటు 2004లో మహీంద్రా చైనీస్ కంపెనీ జియాంగ్లీ ట్రాక్టర్స్ ను కూడా కొనుగోలు చేస్తుంది. ఇది వారికి చైనీస్ మార్కెట్ లోకి ప్రవేశించడానికి దారి.
2015లో మహీంద్రా జపాన్లోని మిత్సుబిషి అగ్రికల్చరల్ మిషనరీతో 33% వాటాను కూడా తీసుకుంది. అదేవిధంగా 2017లో మహీంద్రా హిసార్లర్ అనే టర్కీస్ కంపెనీని కూడా కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా వ్యవసాయ పరికరాలను తయారు చేస్తుంది. ఇది టర్కీ, యూరప్, యుఎస్ ఇంకా ఉత్తర ఆఫ్రికా వంటి అనేక పెద్ద మార్కెట్లలో బలమైన ఉనికిని కలిగి ఉంది. అందువల్ల మహీంద్రాకు ఈ దేశాలన్నిటిలో ప్రవేశం దొరికింది. ఎస్యూవీలను తయారు చేసే సాగయాంగ్ అనే కొరియర్ కంపెనీ కూడా ఒకటి ఉంది. 2011లో మహీంద్రా ఈ కంపెనీలో 70% వాటాను కొనుగోలు చేసింది. కానీ ఈ సందర్భంలో మహీంద్రా ఒక పెద్ద తప్పు చేసింది. ఈ అక్వైరింగ్ అండ్ ధృవీకరణ కొనుగోలు లాంటిది ఆలోచించకుండా హఠాత్తుగా వ్యవహరించడం అన్నమాట. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది టాటా మరియు మహీంద్రా మధ్య ప్రత్యక్ష పోరాటం. అసలు ఏం జరిగిందంటే 2008లో కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఫోర్డ్ కంపెనీ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను విక్రయించాలి అని ఉద్దేశాన్ని ప్రకటించింది. అయితే టాటా మోటార్స్ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేసిన కథ అందరికీ తెలిసిందే. నిజానికి 1993 నుంచి ఫోర్డ్ మరియు మహీంద్రాల మధ్య జాయింట్ వెంచర్ ఉంది. అయితే ఈ జాయింట్ వెంచర్ తర్వాత నెమ్మదిగా విడిపోయింది. కానీ ఆ భాగస్వామ్యం కారణంగా ఫోర్డ్ మరియు మహీంద్రా సంబంధాలు చాలా భాగమయ్యాయి. ఫోర్డ్ మరియు మహీంద్రా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి కదా, అందుకే ఫోర్డ్ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు మొదట ఆనంద్ మహీంద్రాకు ఈ ఒప్పందాన్ని అందించారు. కానీ విషయం ఏంటంటే ఆ ఒప్పందం దాదాపుగా $2 మిలియన్ విలువైంది. కొన్ని సంవత్సరాల క్రితం స్కార్పియోతో ఇంత పెద్ద రిస్క్ తీసుకున్న ఆనంద్ స్కార్పియో అదృష్టవశాత్తు విజయవంతమైంది కాబట్టి మళ్ళీ అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ విజయం అవుతాయో లేదో అనిశ్చితంగా ఉంది. ఆనంద్ మహీంద్రా ల్యాండ్ రోవర్ ను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఫోర్డ్ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ రెండింటిని కలిసే విక్రయిస్తాను, విడివిడిగా విక్రయించను అని చెప్పింది. అందుకే ఆనంద్ మహీంద్రా ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. మహీంద్రా వెనక్కి తగ్గిన వెంటనే టాటా గ్రూప్ ఈ ఒప్పందంలోకి ప్రవేశించింది. చివరికి జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ రెండింటిని $2.3 బిలియన్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు తర్వాత టాటా మోటార్స్ ఆ రెండు కంపెనీల కార్లను విలీనం చేసి జేఎల్ఆర్ అనే దాని సొంత అనుబంధ సంస్థను ప్రారంభించింది. ఈ రోజున టాటా మోటార్స్ మొత్తం ఆదాయంలో 64% ఈ జేఎల్ఆర్ అనుబంధ సంస్థ నుంచి వస్తుంది. ఈ ఒప్పందాన్ని అంగీకరించి ఉంటే మహీంద్రా నేడు ఎస్యూవి విభాగంలో ఏ స్థాయిలో ఉండే వాళ్ళు ఊహించలేరు. ఆ ఒప్పందం తర్వాత కేవలం 2 సంవత్సరాలకు 2010లో మహీంద్రాకు మరో పెద్ద అవకాశం లభించింది. కానీ మహీంద్రా దీన్ని కూడా కోల్పోయింది. అది సాబ్ అనే స్వీడిష్ కార్ కంపెనీ. ఇది చాలా ప్రీమియం కార్లను తయారు చేస్తుంది. 2010లో ఈ కంపెనీ దివాలా అంచున ఉంది. అందుకే దీన్ని అమ్మడానికి అందరూ ముందుకు వచ్చారు. ఆ సమయంలో మహీంద్రా కూడా దీన్ని కొనడానికి బడ్జెట్ కలిగి ఉంది. కానీ ఆనంద్ మహీంద్రా ఈ కంపెనీని ఎందుకు కొనుగోలు చేయలేదో మీకు తెలుసా? ఎందుకంటే ఈ కంపెనీ పేరు ఆయనకు నచ్చలేదట. కానీ ఆ తర్వాత 2015లో ఆనంద్ మహీంద్రా ఒక కంపెనీని కొనుగోలు చేశారు. దానివల్ల ల్యాండ్ రోవర్ మరియు జాగ్వార్లను కొనుగోలు చేయలేకపోయినందుకు తాము ఇకపై బాధపడడం లేదు అని ఆయన స్వయంగా చెప్పారు. మీరు సరిగ్గా గమనిస్తే మనం ఇక్కడ కంపెనీ పేరు ఇంకా చెప్పుకోలేదు. ఆ కంపెనీ పేరే పినిన్ఫరినా అనే 90 ఏళ్ల ఇటాలియన్ కంపెనీ. వోల్వో, ఫోర్డ్, ఫెరీ ఇంకా ఆల్ఫా రోమి వంటి అత్యంత విలాసవంతమైన కార్లను డిజైన్ చేసిన కంపెనీ ఇది. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఇతర తయారీదారుల కోసం మాత్రమే కార్లను డిజైన్ చేసేది. కానీ మహీంద్రా దాన్ని కొనుగోలు చేసిన వెంటనే 4 సంవత్సరాల తర్వాత 2019లో పినిన్ఫరినా మహీంద్రాతో కలిసి పినిన్ఫరినా బటిస్టా అనే తన మొదటి కారును విడుదల చేసింది. ఈ మహీంద్రా కారు కేవలం 2 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎంత లగ్జరీ మరియు ఎంత శక్తివంతమైందో మీకే అర్థమవుతుంది. ఇక 2019లో జనవా ఇంటర్నేషనల్ మోటార్ షో అనే షో జరిగినప్పుడు మహీంద్రా మొదటిసారిగా పినిన్ఫరినా బటిస్టాను ప్రారంభించింది. ఆ సమయంలో జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేయనందుకు తాము ఇకపై చింతించడం లేదు అని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఇక చాలా మార్పుల తర్వాత 2016లో కొత్త విభాగానికి తిరిగి వచ్చారు మన మహీంద్రా. ఈసారి బజాజ్, హీరో ఇంకా సుజుకి వంటి సరసమైన బ్రాండ్స్ తో పోటీ పడడానికి బదులుగా వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ వంటి ప్రీమియం విభాగాలతో నేరుగా ఢీకొన్నారు. కానీ ఎలా? 1950లలో ప్రపంచంలో అతిపెద్ద మోటార్ సైకిల్ కంపెనీ అయిన BSA అనే బ్రిటిష్ కంపెనీ ఒకటి ఉండేది. 1973 నాటికి ఈ కంపెనీ మూసివేయబడింది.
దానిలాగే 1996లో మూసివేయబడిన మరో 2 కంపెనీలు కూడా ఉన్నాయి. అవే జావా ఇంకా హెచ్జి. అయితే ఇక్కడ మహీంద్రా ఏం చేసింది అంటే ఈ 3 కంపెనీలను కొనుగోలు చేసి క్లాసిక్ లెజెండ్స్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. నేటి యువతలో జావా ఇంకా ఎస్డి బైకులకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మహీంద్రా ఇంత భారీ స్థాయిలో ఇంత వెరైటీలను ఎలా నిర్వహించగలిగారు? బొలెరో ఇంకా స్కార్పియోలను ప్రారంభించే ముందు మూసివేయాలి అనుకున్న కంపెనీ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందింది? సరే, దీని వెనుక అనేక వ్యూహాలు కూడా ఉన్నాయి, అది వేరే సంగతి. ఇక 1991లో ఆనంద్ మహీంద్రా అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్శన సమయంలో అతను సుప్రసిద్ధ అమెరికన్ కార్ కంపెనీ క్రిస్లర్ యొక్క R&D విభాగాన్ని సందర్శించారు. ఆ తర్వాత అతను జిరాక్స్ కంపెనీ పరిశోధన కేంద్రాన్ని కూడా సందర్శించారు. ఈ 2 కంపెనీల R&D కేంద్రాలను చూసినప్పుడు అతను కూడా షాక్ అయ్యారు. ఈ కంపెనీలు తమ R&D కోసం చాలా శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాయి. ఉద్యోగులు నివసించడానికి, తినడానికి, ఇంకా ఆడుకోవడానికి కూడా ఈ R&D కేంద్రాల్లో చాలా రిలాక్స్ వాతావరణం ఉంది. మహీంద్రా యొక్క R&D విభాగానికి అధిపతి అయినప్పుడు ఆనంద్ మహీంద్రా అతనితో అలాంటి సౌకర్యాన్ని సృష్టించే ఆలోచన గురించి చర్చించారు. కానీ ఆ సమయంలో కంపెనీకి తగినంత బడ్జెట్ లేదు, కాబట్టి వాళ్ళు ఆ ప్రణాళికను విరమించుకున్నారు. ఆ తర్వాత స్కార్పియోతో వారి ప్రయోజనం విజయవంతం కావడంతో వారి వద్ద మంచి మొత్తంలో డబ్బు ఉంది. చివరకు 2005లో ఆనంద్ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని నిర్మించడం ప్రారంభించింది. MRV ప్రాథమికంగా ఆనంద్ మహీంద్రా తన అమెరికా పర్యటనలో ఎలా అయితే చూసారో అచ్చం అలానే ఒక R&Dని సిద్ధం చేశారు. 2012 నాటికి పూర్తి సౌకర్యంగా నిర్మించారు. ఏప్రిల్ 11, 2012న డాక్టర్ APJ అబ్దుల్ కలాం స్వయంగా ఈ R&D కేంద్రాన్ని ప్రారంభించారన్నమాట. ఇక ఇలా నేడు మహీంద్రా 7 దేశాల్లో 21 పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలను కలిగి ఉంది. నేడు మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న XUV 700, XUV 3XO, థార్, మహీంద్రా కార్లు ఈ పరిశోధన మరియు ఇంత కష్టం నుంచి పుట్టుకొచ్చినవే. ఇక రెండవ వ్యాపారం చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ స్థాపన వెనుక కూడా కథ ఉంది. 1982లో మహీంద్రా స్టీల్ వర్టికల్లో కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఈ సమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ ఆనంద్ మహీంద్రా నిధులను సేకరించడంలో సహాయం చేశారు. ఆ విధంగా వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. అయితే ఉదయ్ కోటక్ తన సొంత ఫైనాన్స్ వ్యాపారంలో ఆశించిన వృద్ధిని పొందలేకపోయారు. కాబట్టి అతను ఆనంద్ మహీంద్రా వద్దకు వెళ్లి మహీంద్రా పేరును తన ఫైనాన్స్ కంపెనీతో అనుసంధానించమని అడిగారు. కానీ ఎందుకు అంటే మోర్గాన్ స్టాన్లీ మరియు రోజ్ చైల్డ్ వంటి అన్ని పెద్ద ఆర్థిక సంస్థలు వాటి వ్యవస్థాపకుల పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. ఆ సమయంలో మహీంద్రాకు మార్కెట్లో మంచి పేరు మరియు విశ్వసనీయత ఉంది. అందుకే మహీంద్రా పేరు తన కంపెనీతో ముడిపడి ఉంటే దాని ఖ్యాతి స్వయంచాలకంగా పెరుగుతుందని కోటక్ భావించారు. ఆనంద్ మహీంద్రా అప్పుడు ఉదయ్ కోటక్ కంపెనీలో 4 లక్షల పెట్టుబడి పెట్టారు. 1985లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రారంభమైంది. నేడు కోటక్ మహీంద్రా బ్యాంక్ భారతదేశంలో HDFC, SBI ఇంకా ICICI తర్వాత 4వ స్థానంలో ఉంది. వీటన్నిటి కారణంగా మహీంద్రా గ్రూప్ మార్కెట్ క్యాప్ 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ. నేడు మహీంద్రా గ్రూప్ 100 కంటే ఎక్కువ దేశాల్లో దాని ఉత్పత్తులను మరియు సేవలను విక్రయిస్తుంది. వారికి ప్రపంచవ్యాప్తంగా 69 కంటే ఎక్కువ తయారీ సౌకర్యదారులు ఉన్నారు. మే 2024లో కూడా మహీంద్రా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి రాబోయే 3 సంవత్సరాల్లో 37,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుందని చెప్పింది. 2030 నాటికి 23 కొత్త వాహనాలను విడుదల చేయాలనేది మహీంద్రా యొక్క లక్ష్యం. వాటిలో 9 SUVలు, 7 EVలు ఉంటాయట. కానీ ఇటీవల మన దేశ ప్రభుత్వం విదేశీ కంపెనీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించింది. అంతేకాకుండా ఇప్పుడు ఎలన్ మస్క్ యొక్క టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించబోతుంది. ఇకపైన మరి మహీంద్రా జర్నీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో ఇంకో పెద్ద బిజినెస్ మ్యాన్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటూ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.